వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా ఇవాళ దినపత్రికల్లో హైలైట్ చేసిన అంశాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ దినపత్రికలు ముందుగా చూస్తున్నాం. ఈనాడు చూసినట్లయితే త్వరలో కులగణన, కళ్యాణ మస్తుతో పాటుగా తులం బంగారం, సీఎం రేవంత్ వెల్లడి, బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపై కూడా దృష్టి, ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగానే త్వరలో కులగణన మేము చేపడతాం, మేము ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ఉంటామంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టబోతున్నారు త్వరలో. దీనికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే కళ్యాణ మస్తుతో పాటుగా ఈ తులం బంగారం అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. త్వరలో ఆ హామీని కూడా నెరవేర్చబోతున్నారు. కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకే పనులు చేపట్టాలి, 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి, నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చిన తర్వాతే, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పనులు చేపట్టండి, కంగారుగా హడావడి చేయొద్దు అంటూ రేవంత్ రెడ్డి క్లియర్గా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి చర్చిస్తామన్నారు. నేడు నితీష్ కొత్త సర్కార్ రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రులను తొలగిస్తారా? బీహార్లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ, భాజపాలో జేడీయూ జట్టు, కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం, సోనియా ఖర్గేల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్. మొత్తం మీద నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నితీష్ మరొకసారి జంప్ చేయబోతున్నారు ఎన్డీఏలోకి అలాగే కనిపిస్తుంది. కాకపోతే మరి ఎలా చేస్తారు, రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రులు తొలగిస్తారా అనేది మాత్రం చూడాల్సిన అంశమే. మొత్తం మీద ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇండియా కూటమికి ఇది ఒక పెద్ద దెబ్బగానే మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఓవైపు ఇప్పటికే మమతా బెనర్జీ నుంచి కొంత డిఫరెంట్ వాయిస్ వినిపిస్తోంది. అలాగే మనం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం, పంజాబ్లో కూడా చూస్తున్నాం. అలాగే ఆప్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, ఇప్పుడేమో నితీష్ ఇలా అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్కి ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ. చెలరేగిన హౌతీలు, అమెరికా యుద్ధ నౌక, బ్రిటన్ వాణిజ్య నౌకపై దాడులు, మంటల్లో చిక్కుకున్నాం మార్లిన్ లువాండా. నౌకలో 22 మంది భారతీయులు, రంగంలోకి దిగి మంటలు నార్పేసిన ఐఎన్ఎస్ విశాఖపట్నం. హౌతీలకు సంబంధించి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, పాత డైరెక్టర్ల నియామకంలో నిబంధనలకు నీళ్లు వదిలారంటూ స్పష్టీకరణ. సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం, ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుకలు ప్రారంభం. బళా బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం. ఇక వీసీల నియామకానికి నోటిఫికేషన్, 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆర్జీయూకేటీ మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే అంటున్నారు. వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. భూ సమస్యలన్నిటికీ ఒకటే దరఖాస్తు. పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ అంటూ భూ సర్వేలన్నిటికి కూడా, సమస్యలన్నిటికి కూడా ఒకటే కమిషన్, ఒకే దరఖాస్తును పెడుతున్నారు. పోర్టల్లో కొన్ని కీలకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి, వాటిని సరిచేసుకోవాలంటూ కూడా ప్రధానంగా వీరు ప్రయత్నాలు చేస్తుంది కొత్త ప్రభుత్వం. ఆదాయం 2.48 కోట్లు, ఆస్తులు అంతకు 100 రెట్లు. చేతి వాటంతో సంపాదించిన శివబాలకృష్ణ అనిసా దర్యాప్తులో వెలుగులోకి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్, రేరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ ఆదాయానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి లెక్కలు బయటకు వస్తుంటే ఇటు అధికారులకు కూడా ఒక అంతుచిక్కని పరిస్థితి కనిపిస్తోంది. ఇంత ఈ రకంగా ఎలా సంపాదించారా అనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది అధికారులకు కూడా. ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు. జీవో 59 క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏకు సీసీఎల్ఏ ఆదేశం. జీవో 59 క్రింద క్రమబద్ధీకరణ పొందిన భూముల్లో ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని జీవో నంబర్ 59కి కొందరు అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడుకుంటున్నారంటూ కూడా కొన్ని చర్యలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఒకసారి చూడబోతున్నాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూస్తే ఓయూ సహా 10 వర్సిటీలకు కొత్త వీసీలు, నాటి బాణమే నేటి బల్లెం అంటూ ఒక కొత్త పలుకు అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. విశ్లేషణాత్మక కథనాన్ని మనం చూడవచ్చు. షర్మిల విషయంలో ప్రధానంగా ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అన్నారు, ఇప్పుడు అదే పక్కలో బల్లంగా తయారైంది, ఆ అంశమే ఇప్పుడు పక్కలో బల్లంగా తయారైంది అంటూ ఒక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. పిల్ల పెండ్లికి తులం బంగారం
కళ్యాణమస్తు షాదీ ముబారక్లో నగదుతో పాటుగా బడ్జెట్ను రూపొందించాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఈ తులం బంగారం అనే అంశాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తోంది, వీలైనంత త్వరగా అమలు చేసే దిశగా. కులగణనకు వేలాయే, రాష్ట్రంలో కులాల వారి లెక్కలు తీసేందుకు సర్కార్ సిద్ధం. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు. దిమ్మ తిరిగి అమ్మ ఒడికి, షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్. శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్, అమ్మా నువ్వే దిక్కంటూ వేడుకోలు. అండగా ప్రచారానికి రావాలని విన్నపం, కాదంటే ఓటమి, జైలు తప్పదంటూ గగ్గోలు. దీనవచనాలతో కరిగిన కన్నతల్లి మనసు, జగన్ తరపున ప్రచారానికి వచ్చేందుకు ఓకే, షర్మిల అభ్యంతరం, విజయమ్మ ముందుకే అంటూ షర్మిల దాడి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మకు ఫోన్ చేసి ప్రచారానికి రమ్మని చెప్పేసి అడిగారు అంటూ ఒక కథనాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు, ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ కేటీఆర్ కామెంట్స్. కేటీఆర్ నిన్న ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికుల సమస్యల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. కేబినెట్లోకి కోదండ, విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు. ఫిబ్రవరి తొలివారంలో ముహూర్తం, 6గురికి చోటు, మైనారిటీపై సందిగ్ధం. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం మరియు అమీర్ నియామకం అయ్యారు. దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. త్రవ్విన కొద్ది ఆస్తులు, శివబాలకృష్ణకు బినామీ పేర్లతో ఫ్లాట్లు, కంపెనీలు కూడా ఉన్నాయంటున్నారు. నేడు రాజీనామా ప్రమాణం, బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా 7వసారి నితీష్. మొత్తం మీద బీహార్ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే, అటవీ గిరిజన వ్యవసాయ శాఖలతో భేటీలో ధరణి కమిటీ అభిప్రాయం. ధరణికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతోంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కులగణనకు సంబంధించిన అంశం ఎలాగో అన్ని పేపర్స్లో కనిపిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిణామాలను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇక నెక్స్ట్ సాక్షి చూస్తున్నాం. త్వరలోనే కులగణన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిగానే ప్రక్రియ షురు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధానికి సిద్ధం. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇది. భీమిలి వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సీఎం వైఎస్ జగన్. నిన్న సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభ జరిగింది, మనం చూసాం. అలాగే కౌలుకు ఏపీ తరహా చట్టం, ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ సూచన. కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ. ఇలా రాజీనామా, అలా ప్రమాణం. నేడు ఎన్డీఏ కూటమిలోకి నితీష్. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు కావాలనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటున్నారు. ఇక బినామీలుగా సంబంధం లేని వ్యక్తులు పట్టుబడకుండా తెలివిగా వ్యవహరించిన శివబాలకృష్ణ. ఆయన బినామీలుగా ఎవరికి, ఆయనకు సంబంధం లేని వ్యక్తులను, దూరపు వ్యక్తులను ఎవరో పెట్టుకున్నారు, పట్టుబడకుండా ఇలా ప్లాన్ చేశారు అంటున్నారు. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూస్తున్నాం. ఆడబిడ్డ పెండ్లికి 1,00,000తో పాటుగా తులం బంగారం. ప్రభుత్వం తమ హామీ నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు. కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే, కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. 6 లక్షల ఎకరాలు అటవీ భూములు ఎటుపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్కపత్రం లేదు, గుర్తించిన ధరణి కమిటీ. ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుచూపుతుంది కొత్త ప్రభుత్వం. త్వరలో కులగణన, అవసరమైన చర్యలు చేపట్టిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. ఇవాళ నితీష్ రాజీనామా, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్. ఇండియా కూటమికి ఇది ఒక పెద్ద దెబ్బ. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్, ఒకరిని పట్టుకున్న స్టూడెంట్, మరో 2 నిందితులు పరార్. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థులు ధర్నా చేశారు. గంజాయి కొట్టి, మందు తాగి అమ్మాయిల హాస్టల్లోకి అక్రమంగా చొరబడ్డటువంటి యువకుల్ని, మొత్తం 3 యువకులు చొరబడితే ఒకరిని పట్టుకొని చితకబాదారు, పోలీసులకు అప్పగించారు. మరో 2 తప్పించుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ అందరూ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ వచ్చి బయట ఆందోళన చేసినటువంటి పరిస్థితి, వారికి హామీ ఇచ్చారు. ఇక పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షద్వీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అవిశ్వాసాలు. మున్సిపాలిటీలో ఈ అవిశ్వాసాలు కూడా ఎక్కువైపోయింది. కాంగ్రెస్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీల మీద ఫోకస్ చేసింది, పంచాయతీలు, మున్సిపాలిటీల మీద. బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్టు. ఇవి తెలంగాణ న్యూస్ పేపర్స్లో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్స్లో ఏ అంశాలను హైలైట్ చేస్తారో చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తున్నాం. సమరానికి సై, జగన్ను ప్రజలే దించేస్తారు, కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ చంద్రబాబు చేసినటువంటి కీలక కామెంట్స్. 60% ప్రజలు మా వెంటే, అన్ని స్థానాలు ఎందుకు రావు, మరో 75 రోజుల్లో పోరు, నాయకులు కార్యకర్తలే సైన్యం. సంఘీవలస సభలో ముఖ్యమంత్రి జగన్.
నిన్న జరిగినటువంటి సభలో జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు, భారీ ఎత్తున సభ నిర్వహించారు. ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. ఉత్తుత్తి శంకరావుమేనా, అభివృద్ధిపై మాట మాత్రమే లేదు. ఉత్తరాంధ్రలో సభ పెట్టి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పలేదు. శ్రేణులను సిద్ధం చేయడానికి జగన్ ఆపసోపాలు. ప్రసంగంలో నవరత్నాలపై చెప్పిన సీఎం. కేసులతో భయపెట్టి జీవితాలని చెరబట్టి పౌరులపై పోలీసులను ఉసుగొల్పుతున్న ప్రభుత్వం విధానాలపై గొంతెత్తకుండా ఉక్కుపాదంతో అణిచివేత. తమకు ఏదైనా నష్టం ఉందని రోడ్ల మీదకి వస్తుంటే ప్రభుత్వం పోలీసులతో కలిసి ఇబ్బందులు పెడుతుందంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాల బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. 19 ప్రాజెక్టుల పూర్తికి 656 కోట్లు కావాలి. కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల కోసం ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయాలి. వైకాపాలో వైఎస్ఆర్ అంటే వైవి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి. అది ప్రజలను పట్టించుకున్న నియంత పార్టీ. అన్నింటికీ సిద్ధపడే యుద్ధంలోకి దిగా ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒంగోలులో సీఎం జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చాలా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చూస్తూనే ఉన్నాం ఇంపాక్ట్. నేడు నితీష్ కొత్త సర్కార్, మళ్ళీ చెలరేగిన హౌతీలు. ఇది ఈనాడులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక జ్యోతి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే నాటి బాణమే నేటి బల్యం అయింది అంటూ ఒక కథనాన్ని, విశ్లేషణాత్మక కథనాన్ని హైలైట్ చేశారు కొత్త పలుకు పేరుతో. దిమ్మ తిరిగి అమ్మ ఒడికి అంటూ షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్ అయిపోయి శరణ్ వేడుతో విజయమ్మకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుతున్నారు అంటూ ఒక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. జగన్ ఇక ఇంటికే మరో 74 రోజుల్లో రాష్ట్రానికి శని వదులుతుంది అంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. వైసీపీలో వైఎస్ఆర్ లేరు, వై అంటే వైవి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్. నేడు రాజీనామా ప్రమాణం. బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా 7వసారి నితీష్. అక్రమాల తోటలో అవినీతి గులాబీ అంటూ సరిహద్దు ప్రాంతం సంపాదనకు మంత్రం. బియ్యం, మట్టి, ఇసుకలే అక్రమ రవాణాకు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. అవినీతికి సంబంధించి ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక సాక్షి చూస్తున్నాం. యుద్ధానికి సిద్ధం, అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇది అంటూ నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ. అసైన్డ్ భూముల చట్టానికి సవరణ. 29 నుంచి కన్వెన్షన్ డీడ్స్ జారీ. ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి భరోసా. ఫ్యాక్ట్ చెక్. నిద్ర కరువై నీచపు రాతలు అంటూ నిత్య విషయం కక్కడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రామోజీ అంటూ ఈనాడుకి సంబంధించి విమర్శిస్తూ ఒక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కులగణనపై కుతంత్రాలు ఎందుకు? పవన్పై బీసీ సంఘాల నేతల ఆగ్రహం. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో కులగణన జరగలేదు అంటూ కులగణన అంశంలో ప్రతి మాటలు చూస్తూనే ఉన్నాం. 3 వంతులకు పైగా కులగణన పూర్తయింది అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. 3.39 కోట్ల మంది వివరాలు నమోదు చేశాం. 79.59% కుటుంబాల నుంచి సమాచార సేకరణ జరుగుతోంది అంటూ కులగణనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నటువంటి కులగణనకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇవి ఇవాల్టి దినపత్రికల్లో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు.